type next time 1000 times hi. Then did you get my SMS message? SMS వచ్చిందా? నీకు తెలియదే, నా దగ్గర సింగిల్ నయా పైసా లేదు చెక్ చేసుకోవడానికి. దెన్ వాట్ ఈస్ దిస్? హార్ట్ఫుల్నెస్ కి సంబంధం ఏంటి? ఇది మెటీరియల్ లైఫ్ లో ఉంది కదా. హెచ్ అంటే హార్ట్ఫుల్నెస్, ఐ అంటే ఇన్స్టిట్యూట్, హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్. సహజ్ మార్గ్ సిస్టమ్, దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ సహజ్ మార్గ్ సిస్టమ్. మరి ఏంటి సింగిల్ నయా పైసా లేదంటే? ఇది సింపుల్, న్యాచురల్, ప్యూర్, associated with the love. It's a natural, simple, pure. That's why we call it a natural path. This path is known as the natural path. Okay, no problem. You know all these ABCDs, right? There are 4 letters. What is the A here is, we have gurus. Adi Shakti anta. Why we call it Adi Shakti means before creation, అంటే మన ప్రపంచం ఏర్పడకముందు ఉండే శక్తి ఆది శక్తి. ఆ శక్తిని తీసుకొని ఇచ్చేటువంటి మెడిటేషన్ ట్రాన్స్మిషన్ అలానే ఆది గురువు అంటాం. ఫస్ట్ గురువు ఈజ్ ఆది గురు. బి అంటే బాబూజీ మాస్టర్, సెకండ్ గురువు. సి అంటే చారీజీ మాస్టర్. డి అంటే దాజీ, లివింగ్ గురు. వీళ్ళు పాస్ అయిపోయారు. నేను చనిపోయినా అనుకోండి, ఏఎంఎం సార్ చచ్చిపోయినాడని వచ్చింది, అనంత మాధవ మోహన్. కానీ గురువులను మనం అలా పిలువపడు, మహాసమాధి. What we had to call Mahasamadhi అయినారు అన్నారు. We have a very guru called Daji. There are 4 gurus who discovered this transmission. Adi Guru rediscovered 72 జనరేషన్ రాజజనగా ఉన్నప్పుడు 75 తరాల ముందు బ్రతికాడు ఒక వ్యక్తి. జస్ట్ డివైన్ ఎనర్జీ పీపుల్. మనం 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళకి టైర్డ్ అయిపోతుంది. హౌ హీ లివ్, జస్ట్ బారోడ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని రీడిస్కవర్ చేశారు ఆది. ఓకే, నో ప్రాబ్లం. నౌ ఆర్ యు ఓకే ఆల్ ఆఫ్ యు విత్ దిస్? వెరీ గుడ్. Now I made an acronym for you to remember easy. What is this? HRCM. There are 3 P's are there. 3 P's ఉన్నాయి. HRCM. మీరు ఇందాక చెప్పారు ఏం నేర్చుకున్నారు అంటే, we are the heartfulness, heartfulness relaxation, heartfulness cleaning, heartfulness meditation, heartfulness prayer. Then what is next 2 P's are heartfulness polarity. I'll teach you next class. We need separate class for that. Then there is another P is a pay. pay. మీ గేట్ ఇందాక వస్తే వాళ్ళు ఏమన్నా సార్ 8 రూపాయలు పే చేసి లోపలికి వెళ్ళాను. 8 రూపీస్ ఏమైనా ఎక్కువ కట్టద్దు. పే అంటే డబ్బులు కట్టేదే కదా. గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, ATM, Paytm, whatever the pay is. Now what is this pay here is Patanjali, there is a Maharshi, Ashtanga Yoga. Patanjali Ashtanga Yoga. దాంట్లో 8 స్టెప్స్ ఉన్నాయి. ఓకే, చాలా బిలీఫ్ ఏంటంటే పైన 4 వరకే ఇంపార్టెంట్, కింది 4 అక్కర్లేదు అనుకుంటారు. ప్రాణాయామం అనేది ఒక ధ్యానం అనుకునేవాడు చాలా. ఎప్పుడు మనకి యోగా డే ఉందమ్మా? జూన్. వెరీ గుడ్. జూన్ 21 మనకు యోగా డే. ఇప్పుడు మెడిటేషన్ డే ఎప్పుడు ఉంది? డిసెంబర్ 21. అందరూ ఏమనుకున్నది ఇదే మెడిటేషన్ డే అనుకునేవాళ్ళు. బిలవడ్ దాజీ ప్రస్తుత హార్ట్ఫుల్నెస్ గురువు గారు PM అంటే ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి అక్కడ నుంచి అప్రూవ్ అయిన డే ఇది
మెడిటేషన్ ఒక డేట్ ఉంది, మెడిటేషన్ డే సపరేట్ అని వరల్డ్ మెడిటేషన్ డే తీసుకొచ్చారు నిలబడి గారు. ఎంత గొప్ప థాట్. అంటే ఈ 8 పై లెటర్ వచ్చేసి వై యోగాకు సంబంధించింది, ఇది కింద ఉండేది మెడిటేషన్ చెప్పబోతుంది. ఏది సార్ ఇదంటే యమ ఫస్ట్ది, రెండవది నియమం. పతాంజలి అష్టాంగ యోగం గురించి చెప్తున్నాను నేను, డోంట్ గెట్ లూజ్ ద ట్రాక్. మూడవది ఆసనం, మీరు ఎలా కూర్చున్నారో అలా, దట్ ఈస్ కాల్డ్ ఆసనం. యమ నియమ ఆసనం. 2 బీలు ఉంటాయి. ప్రాణాయామం శ్వాస, మన బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అది ఇక్కడ ఆగిపోయింది. నెక్స్ట్ ప్రత్యాహార, నెక్స్ట్ అనదర్ పీ అంటే హార్ట్ లోకి ఎంటర్ కావడం. 2 డీలు ఉంటాయి. ధారణ, పైనుంచి రావడం, ధ్యానం మనం చేసేది. లాస్ట్ ఎస్ అంటే సమాధి. సమాధి అంటే యూనియన్ విత్ ద గాడ్. మనం ఏ ప్రార్థన, ఏ పూజ, ఏ మెడిటేషన్ చేసినా భగవంతుడితో అనుసంధానం చెందేదే సమాధి. ఇది 8 స్టెప్స్ పతాంజలి అష్టాంగ యోగం. ఇవి అక్రెడిట్ క్రియేట్ చేశాను, ఈజీ టు రిమెంబర్. HRCM 3 P's: heartfulness relaxation, heartfulness training, heartfulness meditation, heartfulness training. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఏంటి, లంగ్స్ సంబంధించింది. ఇదేమో హార్ట్కి సంబంధించింది. లంగ్ లో అంతా కార్బాక్సిలేటెడ్ బ్లడ్ పోతుంది, CO2, రైట్. ప్యూరిఫై మళ్ళీ ఎక్కడికి వస్తుంది, హార్ట్కి వస్తుంది. హార్ట్ పంప్ చేస్తుంది. ఇట్స్ లైక్ 8 నంబర్, బోత్ ఆర్ రిక్వైర్డ్.